సలాం అలైకుం బడే మియా. వాలేకుం సలాం. రండి. పద. సలాం వాలేకుం. వాలేకుం సలాం. ఎలా ఉన్నావు రహీం భాయ్? చావలేక బతుకుతున్నాడు. సల్మా బేటీ, బడే మియా గారు వచ్చారు, టీ తీసుకురా. అలాగే అమ్మీ. సలాం అలైకుం బడే మియా. వాలేకుం సలాం బేటీ. హలీమా. రా జమీలా. సలాం అలైకుం. వాలేకుం సలాం. సలాం అలైకుం. వాలేకుం సలాం. హలీమా, సల్మా బేటీకి సంబంధం ఏదైనా కుదిరిందా లేదా? షాదీ ఎప్పుడు చేస్తావు? మంచి సంబంధం దొరికితే చెయ్యాలనే ఉంది బడే మియా, కానీ మా పరిస్థితి మీకు తెలియంది కాదు. అయితే నా దగ్గర ఒక మంచి సంబంధం ఉంది. కట్న కానుకలు కూడా ఆశించిన వ్యక్తులు వాళ్ళు. మన సల్మాకి ఈడు జోడు. నువ్వు మాట్లాడమంటే నేను మాట్లాడతాను. ఎంత మంచి మాట చెప్పారు బడే మియా. ఆ అల్లానే మిమ్మల్ని మా కోసం పంపించాడేమో. అల్లా ఇతన్ని పంపించాడు సరే, కాని డబ్బులు పంపడు కదా. కట్న కానుకలు వద్దంటున్నారు, కాని ఏం పెట్టి పిల్ల పెళ్లి చేస్తావు? ఏముంది నీ దగ్గర? ఈ ఇంటి కిరాయి కట్టడానికే ప్రతి నెల నానా తంటాలు పడుతున్నాం. ఎందుకు బాధపడతావు హలీమా? ఏ అల్లా అయితే ఇతన్ని నీ దగ్గరికి పంపించాడో ఆ అల్లానే డబ్బులు కూడా పంపిస్తాడు. మనలాంటి వాళ్ల కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి మైనారిటీ యువతి లబ్ధి పొందుతుంది. ఈ పథకం ద్వారానే ప్రతి మైనారిటీ యువతి పెళ్లికి ప్రభుత్వం 50,000 రూపాయలిచ్చి వాళ్ల పెళ్లి ఘనంగా జరగడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరీమణులకు ఒక అన్నగా తన కర్తవ్యాన్ని నిర్విరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారానే నేను నా కూతురికి నిఖా చేశాను. ఇప్పుడు తను తల్లి కాబోతుంది. ఈ విషయం చెప్పడానికే నీ దగ్గరకొచ్చాను. నువ్వు కూడా దుల్హన్ పథకం ద్వారా సల్మా బేటీకి నిఖా చేయి హలీమా. అయితే నేను కూడా ఈరోజే దుల్హన్ పథకానికి దరఖాస్తు చేసి నా కూతురి పెళ్లి కూడా ఘనంగా చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3,200 మంది ముస్లిం యువతుల వివాహాలకు దుల్హన్ పథకం ద్వారా 16,000 కోట్ల రూపాయలు విడుదల చేసి పేద మైనారిటీ సోదరీమణుల ఆత్మస్థైర్యాన్ని పెంచి సమాజంలో వారికి సరైన స్థానం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ప్రభుత్వం కలకాలం ఇలాగే వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.